భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 24/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బహుళ ఏకాదశి సోమవారం ఏకాదశి ఉదయం 10:44 వరకు ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండాలి. పూర్వాషాఢ నక్షత్ర సాయంత్రం 4:31 వరకు, వర్జం రాత్రి 12:36 నుండి 2:11 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:23 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:55 నుండి 3:42 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:22, సూర్యాస్తమయం 6:1. అమృత గడల ఉదయం 11:34 నుండి 1:13 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:40 వరకు, సాయంత్రం 5 నుండి 6 వరకు కూడా శుభకాలం. ఈరోజు సిద్ధియోగం ఉదయం 7:54 చాలా మంచిది, అనుకున్న పనులు అవుతాయి. బాలువ ఉదయం 10:44, కౌలవ రాత్రి 10:38. దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పడే అవకాశాలు, అధిక ధన వ్యయం ఉండే అవకాశాలు. వృషభ రాశి కొన్ని పనులు మధ్యలో నిలిచిపోవడం, ధనమునకు ఇబ్బందులు. మిథున రాశి శుభకార్యాలకు హాజరగుట, సంతాన సౌఖ్యం, ధనలాభాదులు. కర్కాటక రాశి ఆరోగ్య లాభం, నూతన వ్యాపార ఉద్యోగ అవకాశాలు. సింహరాశి నేత్ర శిరోపీడనలు, బంధుమిత్రులతో విభేదాలు. కన్యార ధన వ్యయం, ఖర్చుతో పనుల పూర్తి, అనుకోని ప్రయాణాలు. తులారాశి శారీరకంగా శ్రమ, రుణాలు తీర్చుట, వ్యాపారంలో రాణింపు. వృశ్చిక రాశి గృహంలో శుభకార్యాలు, ధనలాభాలు, వాహనాల కొనుగోలు. ధనస్సు రాశి దూర ప్రయాణాలు, శుభకార్యాలకు హాజరవుట, సెక్యులేషన్స్ అనుకూలం. మకర రాశి విద్యలయందు కొత్త అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి అధిక ధన వ్యయము, స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు. దేవాలయ దర్శనం, భగవత్ చింతన, దాన ధర్మాలు కూడా మేలు చేసే అవకాశం. మీనరాశి వాహన ప్రమాదాలు, ప్రయాణాలు వాయిదా పడే అవకాశం. కుటుంబంతో చికాకులు, అధిక శ్రమ ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే జనేశ్వర ఓం జనేశ్వరాయ నమః. జనేశ్వర జనకులకు అంటే సకల ప్రాణులకు అధిపతి యగుట చేత భగవానుడు జనేశ్వర అని అనేటువంటి వాడయ్యాడు, జనేశ్వరుడయ్యాడు అని మనకి చెప్పడం జరిగింది. సర్వజనులకి, సర్వప్రాణులకి అధిపతి కనుక జనేశ్వర అన్నారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.